సో ప్రస్తుతం మనతో పాటు కార్పొరేటర్ సామల హేమ గారు ఉన్నారు. ఈ డీలిమిటేషన్‌కి సంబంధించి ఏమనుకుంటున్నారు? మాట్లాడదాం. అది ఈ డీలిమిటేషన్‌కి సంబంధించి అంటే మీరు స్వాగతిస్తున్నారా? లేకపోతే ఏం చెప్తారు దీనికి? ఇది ఒకటి మంచి ప్రాసెసే. కానీ ఓవరాల్‌గా ఈ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రాపర్‌గా చేయలేదు. ఒకటి చట్టబద్ధత లేకుండా చేశారు. ఎటువంటి గైడ్‌లైన్స్ ఫాలో కాకుండా వాళ్ళ రీతిగా బౌండరీస్ అనేది సెట్ చేసి ఏదో వాళ్ళకేదో డెడ్‌లైన్ ఉందని డిసెంబర్ 31 వరకే మేము సెన్సస్ గురించి ఇవ్వాలని చెప్పేసి ఇష్టానురీతంగా ఒక ఆఫీస్‌లో కూర్చొని ల్యాప్‌టాప్‌లు పెట్టుకొని గూగుల్ మ్యాప్స్ నుంచి వాళ్ళు బౌండరీస్ తీసుకొని ఏరియాస్‌ని డివైడ్ చేయడం జరిగింది. దానివల్ల చాలా నష్టపోతున్నాము. మా నియోజకవర్గం సికింద్రాబాద్. దాంట్లో సీతాఫల్ మండి మేజర్. దాంట్లో సీతాఫల్ మండి డివిజన్ 60,000 ఓటర్స్ ఉన్నారు. సో దాన్ని డివైడ్ చేసి చిలకలగూడ మరి సీతాఫల్ మండి చేయడం జరిగింది. అదే కాకుండా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీని ఒక్కటే ఎమ్మెల్యే ఉంటుండే మాకు సికింద్రాబాద్. ఇప్పుడు ఈ బౌండరీస్ కలపడంతో 5 ఎమ్మెల్యేలు అవుతున్నారు. ముషిరాబాద్, కంటోన్మెంట్, సనత్ నగర్, ఉప్పల్ మరియు కంటోన్మెంట్ వీళ్ళందరూ కలిపి ఒక 5 ఎమ్మెల్యేలు మా బౌండరీస్ యాడ్ అవుతున్నాయి. దానివల్ల రేపటి రోజున ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలే కానీ ప్రోటోకాల్ ఇష్యూసే కానీ చాలా జరిగే ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు చెప్తున్న బీజేపీ వాళ్ళు చెప్తున్న మాట కూడా ఏంటంటే ఒక మ్యాప్ చూపించి ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతూ ఉంది. దీనివల్ల కేవలం ఈ ఓవైసీ ఏరియాలోనే ఎక్కువ అభివృద్ధి చేసే పరిస్థితి ఉంటుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మ్యాప్ చూడండి, దీంట్లో ఎటువంటి క్లారిటీ లేదు. జస్ట్ వాళ్ళు ఏం చేశారు, జస్ట్ డివిజన్ నెంబర్స్ ఇచ్చారు. ఇప్పుడు కొత్త డివిజన్స్ ఇవన్నీ, పాత డివిజన్స్ కాదు. ఏసి ఇక్కడ ఏం మెన్షారు, దిస్ మ్యాప్ ఇస్ ప్రిపేర్డ్ ఫర్ ది రిప్రజెంటేషన్ పర్పస్ అండ్ ఇట్ ఈస్ నాట్ అథెంటిక్ కాపీ అని అన్నారు. అంటే జస్ట్ అంతే, ఇది అథెంటిక్ కాదు. సో అథెంటిక్ ఫస్ట్ ఇవ్వమని మేము అంటున్నాం. ఫస్ట్ మీరు ప్రాపర్గా ఏది చేయాలనుకుంటున్నారు అనేది మేము ఇవ్వమంటున్నాం. అది కరెక్టా కాదా అని మేము చెప్తాం. ఇప్పుడు ఇష్టంగా వాళ్ళ ఇష్టంగా వాళ్ళ అవసరాలను బట్టి బౌండరీస్ సెట్ చేసుకొని ఇచ్చే వరకు మాకు అసలు ఎటువంటి అర్థం అవ్వదు. ఈ ఏరియాకి ఎక్కువ లాభం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఇదంతా కూడా ఓవైసీ ఏరియా, ఎంఐఎం ఏరియా కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉపకారం చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఈ మ్యాప్ తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు ఎవరికి లాభం చేస్తుందా, ఎవరికి నష్టం అవుతుందా అనేది మాకు క్లారిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్గానే చేస్తున్నట్టే మాకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరి ఆల్ పార్టీ మీటింగ్ జరగలేదు, ఏ ఎమ్మెల్యేని ఏ ఎమ్మెల్సీని కన్సల్ట్ చేయలేదు, ఏ కార్పొరేటర్ని కన్సల్ట్ చేయలేదు, ఏ పబ్లిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి కన్సల్ట్ చేయలేదు. కేవలం కూర్చొని వాళ్ళు డిసైడ్ అయ్యి ఈ ఏరియాస్ వస్తాయి, ఈ ఏరియాలలో ఈ బౌండరీస్ అని చెప్పేసి వాళ్ళు జస్ట్ ఇవ్వడం జరిగింది, డిస్క్రిప్షన్స్ ఇచ్చారు. సో ఆ బౌండరీస్ వెళ్ళి మేము చూసిన దగ్గర అంతటా కూడా వేరే కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యేలు